హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. 5,00,000 రూపాయలతో మనకు ఇండ్లయితే నిర్మించి ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరెవరు అర్హులు? సో, మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొడితే మనకు ఇవ్వబోతున్నారు. సో, ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేటివి ఎవరెవరికి ఇస్తారు? అలాగే 5,00,000 రూపాయలు ఇల్లు కట్టుకునే వారికి ఏ విధంగా అందిస్తారు? ఎప్పటి నుంచి ఈ స్కీమ్స్ అనేది మనకు ప్రారంభించబోతున్నారు? అలాగే దీంతో పాటు మనకు ఏ డాక్యుమెంట్స్ అనేది మనం ప్రూఫ్‌గా సబ్మిట్ చేయాలి? ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇండ్లకు సంబంధించి వచ్చినట్లయితే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండ్లు లేనటువంటి వారందరికీ కూడా ఇప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. సో, ఎవరైతే సొంత ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లునైతే ఇవ్వబోతుంది. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మనకు ఇండ్లయితే నిర్మించి ఇవ్వబోతున్నారండి. సో, వాటిలో మనం ముందుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌కి సంబంధించి విషయం చూసుకొని, తర్వాత మీ యొక్క సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నటువంటి ఆ యొక్క ఇంటికి 5,00,000 రూపాయలకు సంబంధించి మనం పూర్తి వివరాలైతే చూద్దాం. సో, మనకు ఈ విధంగా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తామని మన యొక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్నారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇళ్లను ఆ యొక్క పథకాల్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన ఈ విధంగా ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్ జిల్లా బజూర్ హత్నూర్ మండలం పిప్రిలో బట్టి విక్రమార్క గారు నిన్న పర్యటించారు. పిప్రిలో 20 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ కూడా చేశారు. అనంతరం వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తరువాత ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ హామీలకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన తన పాదయాత్ర ప్రధాన కారణమని ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన ప్రాంతం కాదని, రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే అగ్రగామిగా నిలిపే బాధ్యత తమపై ఉందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇండ్లు లేనటువంటి వారందరికీ కూడా మనకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మనకు నిర్మిస్తారండి. సో, ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది. ఆ యొక్క రూల్స్ ప్రకారంగా ఎవరికి ఈ యొక్క పథకానికి సంబంధించిన మనకు డబ్బులైతే వస్తాయని మనకు క్లారిటీగా చూసుకుంటే, ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబం అయి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండి మీ పేరు మీద కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు. కరెంట్ మీటర్ కనుక మీ పేరు మీద ఉంటే మీకు ఆల్రెడీ ఇల్లు ఉంటుంది కాబట్టి మీకు మీ యొక్క రేషన్ కార్డుని బేస్ చేసుకొని ఇక ఇల్లు అయితే ఇవ్వరు. అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే, కుటుంబంలో కుటుంబ పెద్ద రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో వారి పేరు మీద, అంటే మహిళ పేరు మీద మనకు ఇల్లు అయితే శాంక్షన్ చేస్తారు. ఈ యొక్క ఇల్లు అనేది, కరెంట్ మీటర్ అనేది ఆ మహిళ పేరు మీద లేకుండా ఉండాలి. అనగా ఆ రేషన్ కార్డుకి మీకు కరెంట్ మీటర్ అనేది లింక్ లేకుండా ఉండాలి. అప్పుడు మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. సో, మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కట్టుకోవచ్చు. ప్రభుత్వం, మీరు సొంత భూమి కనుక మీరు ప్రభుత్వానికి చూపిస్తే మీరు ఇంటికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటికి అప్లై చేసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గ పరిధిలో 3,500 ఇండ్ల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్మిస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఇంటికి మనకు డబ్బులు వచ్చేసి
రూ. 5,00,000 వరకైతే ఇస్తారనమాట. సో 5,00,000 రూపాయలతో మనం ఇల్లైతే నిర్మించుకోవచ్చు. సో కొంత అమౌంట్ అనేది మనకు విడతల వారీగా వేస్తూ వస్తారనమాట. సో బేస్ మాత్రం కట్టినప్పుడు బేస్ బిల్ వస్తుంది. సో మనం లింటిల మయానికి అంటే కిటికీల మయానికి మనం గోడలు గనక నిర్మించుకుంటే ఆ లింటిల మయానికి కట్టినప్పుడు లింటిల్ బిల్ వస్తుందనమాట. సో తర్వాత మనకు 7 అడుగులు గోడ కట్టినప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి మనకు స్లాబ్ మట్టానికి 9 అడుగులు గాని లేదా 10 అడుగులు స్లాబ్ మట్టానికి కట్టుకున్నప్పుడు ఆ యొక్క గోడల బిల్ అయితే వస్తుంది. తర్వాత స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్ బిల్లు, తర్వాత మనం ప్లాస్టరింగ్ బిల్ అయితే మనకు వస్తుంది. సో టోటల్‌గా మనం డోర్సు, కిటికీసు ఇవి పెట్టేస్తే వాటి బిల్లు కూడా మనకు వస్తుందనమాట. మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి సొంత ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి వారికి అంటే ఈ యొక్క నిరుపేదలకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ పెన్షనర్లకు అనర్హులుగా గుర్తించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అటువంటి వారికి అవకాశం లేదు. అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తించదనమాట. సో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయినా లేదా గవర్నమెంట్‌లో రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళైనా ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదనమాట. ఇక మనకు గవర్నమెంట్ ఉద్యోగుల్లో కొంతమందికి వెసులుబాటు కల్పించిందండి. పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికి కూడా వెసులుబాటు కల్పించిందనమాట. సో వాళ్ళకి ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఇక మనకు తర్వాత చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్‌తో రేషన్ కార్డ్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డ్‌తో రేషన్ కార్డ్ గనక లింక్ లేకపోతే మీకు ఈ యొక్క పథకాలైతే వర్తించవనమాట. సో ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్‌కి రేషన్ కార్డ్ లింక్ ఉండాలి. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది పక్కాగా ఉండాలి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకే ఈ ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా అకౌంట్‌కి అయితే వేస్తుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కూడా అయితే చేసి పెట్టుకోండి. అలాగే ఈ యొక్క ఇండ్లు వచ్చేసి మనకు ఒక్కొక్క నియోజకవర్గ పరిధిలో కట్టేటువంటి 3,500 ఇళ్ల చొప్పున కడుతున్నారు కదా. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ రూల్ అనమాట. సో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మీరు కట్టుకుంటాం అనుకుంటే దానికి సంబంధించి మీకు సపరేట్ బిల్లులు అయితే ఉంటాయి. సో అది మీకు తక్కువ అమౌంట్ అయితే ఉంటుంది. సో 2.5 లోపలైతే మనకు ఉంటుందన్నమాట. కానీ మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుంటే ఖచ్చితంగా మీకు అక్కడ 5,00,000 రూపాయల వరకు మీకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఇస్తుంది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అస్సలైనటువంటి మనకు లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ కూడా వర్తించేలాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ అయితే చేస్తుందనమాట. అంటే మనకు గతంలో ఇల్లు శాంక్షన్ అయిందా లేదా, మన ఆధార్ కార్డు మీద ఏమైనా ఇల్లులు ఉన్నాయా, సో మన రేషన్ కార్డుకి లింక్ అయినటువంటి ఏమైనా హౌస్లు ఉన్నాయా, లేదా కరెంట్ మీటర్లు ఉన్నాయా, సో ఈ కోణంలో అయితే మనకు పూర్తిగా మనకు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసి అసలు మీకు ఇల్లు అనేది లేకపోతే జెన్యూన్గా మీకు ఇల్లు లేకుండా కనుక ఉంటే అప్పుడు మీకు నేరుగా ఇల్లు శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసిన తర్వాత మనకు 1/1 అమౌంట్స్ అయితే వస్తాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. అయితే మీ పేరు మీద కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు. సో గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రేషన్ కార్డుకి లింక్ అయినటువంటి కరెంట్ మీటర్ ఉండకూడదు. మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి కరెంట్ మీటర్ ఉండకూడదు. ఈ కరెంట్ మీటర్ కనుక లేకపోతే చాలు మీకు ఇల్లు లేనట్టే. సో కరెంట్ మీటర్ మీరు అప్లై చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఇల్లు ఉన్నట్టే కదండి. కాబట్టి కరెంట్ మీటర్ అనేది లేకుండా ఉండాలి. ఈ కొత్త రూల్స్తో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు. ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.